బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి కుమార్తె. సో ప్రస్తుతం ఈమె రిమాండ్లో ఉన్నారు. మనందరికీ తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయ్యి ఆమె కస్టడీ పూర్తయినా కూడా మళ్ళీ రిమాండ్ వేయటం ఓవరాల్గా ఆమెకు బెయిల్ దొరికిద్దో లేదో, బయటకు వస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పరిస్థితులు కనుక ఒక్కసారి గమనించినట్లయితే ఈడీ దాదాపుగా 8,000 పేజీల ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేసినట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అంటే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో రాష్ట్రంలో చాలదన్నట్టుగా కేంద్రంలో కూడా ఏ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం. అంటే ఇంకా కోర్టులో కేసులు ఉండగానే మీరే జడ్జి చేసేస్తారా, ఫైనలైజ్ చేసేస్తారా నేరం చేశారని? అంటే ఇక్కడ నేరం చేశారని అనట్లేదు. ఒక విషయం ఒకటేంటంటే కేసీఆర్ గారు దోచుకునేదో బిల్డింగులు కట్టారనో, లేకపోతే కేటీఆర్ గారు దోచుకుని స్విస్ బ్యాంకులో దాచిపెట్టారనో ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇదైతే కళ్ళ ముందు అందరికీ కనిపిస్తున్నటువంటి అంశమే కదా. రాష్ట్రం విడిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు అయిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడే సమయానికి తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఈరోజు ఏపీతో సమానంగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం. మరి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అయ్యింది? ఏం చేశారు? మరి దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ని కడుతున్నామని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు విఫలమైంది, ఎందుకు కుంగిపోయింది? ఈరోజు దానికి సంబంధించి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈడీ కేసులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మామూలుగా పోలీసులు పెట్టేటువంటి కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, లేదంటే అదర్ ఇంకేవైనా సరే సిట్కి సంబంధించినటువంటి కేసులు కానీ, ఇవన్నీ ఒక టైప్ అయితే ఈడీ కేసులు మాత్రం మరొక టైప్ అని. ఇది ఎందుకు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ కేసులు ఏవైనా సరే పోలీసులు కానీ, సిబిఐ కానీ, సిఐడి కానీ, సిట్ కానీ, వీళ్ళు ఎవరు కేసు పెట్టినా సరే పలానా ఏ అనే వ్యక్తి నేరం చేశాడు అని చెప్పి వాళ్ళు నిరూపించాలి, పోలీసులే నిరూపించాలి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని వాళ్ళే తీసుకొచ్చుకోవాలి, వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ఇక్కడ నిందితుడు నేను అమాయకుణ్ణి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేరాన్ని నిరూపించలేకపోతే, ఇతనే నేరస్తుడు అనేటువంటి సరైన ఆధారాలని కోర్టు ముందు ఉంచలేకపోతే అతను నిరపరాధే. కానీ ఇక్కడ ఈడీ పరిస్థితి అలా కాదు. ఈడీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇతను నేరం చేశాడు, ఏ అనే వ్యక్తి నేరం చేశాడు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు, అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆర్థిక నేరాలతో కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పి చెప్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఈడీ మీద ఉండదు. అయ్యా బాబు, నేను నేరస్తుణ్ణి కాదు, నేను ఎటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడలేదు, నేను అన్నీ సజావుగా చేశాను, ట్యాక్సులు పర్ఫెక్ట్గా కట్టాను, ఇదిగో నా బ్యాంక్ లావాదేవీలు, ఇదిగో నా ఆస్తుల వివరాలు, ఇదిగో నా సంపాదన, ఇది నా పరిస్థితి, ఛార్జ్షీట్లో ఉన్నది అబద్ధం, నేను చెప్పేది నిజం, నేను ఎటువంటి నేరాలు చెయ్యలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తిది. అంటే ఇప్పుడు ఆ 8,000 పేజీల ఛార్జ్షీట్కి వ్యతిరేకంగా నేను నేరస్తురాలని కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కవిత గారి మీద ఉంది. అప్పటి వరకు కూడా ఆమెను నేరం ఆరోపించబడినటువంటి నేరస్తురాలిగానే పరిగణిస్తారు. సో టిల్ దట్ నిరూపించుకోవాల్సింది ఆమె బాధ్యత, ఈడీ బాధ్యత కాదు. కాబట్టి దాదాపుగా ఒక్కసారి ఈడీ ఛార్జ్షీట్ వేసింది అంటే ఫెయిల్ అయినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు అయితే లేవు. ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన ప్రతి కేసు కూడా ఫైనలైజ్డ్ ఛార్జ్షీట్. వన్స్ ఈడీ ఛార్జ్షీట్ వెయ్యదు, దాదాపుగా వేసింది అంటే కేసు క్లోజ్ అయినట్టే. అంటే నేరం పక్కా ఆధారాలతోనే ఛార్జ్షీట్ వేస్తుంది. సో దీన్ని బట్టి గతంలో ఈడీ డీల్ చేసిన కేసుల హిస్టరీని బట్టి చూసుకున్నా కూడా కవిత గారు బయటికి రావటం ఈ కేసులో నుంచి అనేది చాలా కష్టం అనేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈసారి ఏం జరిగిద్దో చూడాలి.